హౌతీ తీవ్రవాదులు ఎవరైతే యెమెన్లో ఉంటూ ఇరాన్ పెట్టుబడితో నడిచేటటువంటి వాళ్ళు అక్కడే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని యెమెన్లో ఉన్నటువంటి సైన్యాన్ని పక్కన పెట్టేసి ఒక రకంగా యెమెన్ దేశాన్ని పరిపాలిస్తున్నది తీవ్రవాదులు, ఆ హౌతీ తీవ్రవాదులు. ఈ హౌతీ తీవ్రవాదులు ఇరాన్ ప్రాక్సీ, ఈ ఇరాన్ బ్యాచ్ ఎర్ర సముద్రంలో ఇప్పుడు ఒక పక్కన హార్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్ ఎర్ర సముద్రంలో వచ్చేటప్పటికి వీళ్లతో చేపిస్తోంది అడ్డగోలమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా. ఆ హౌతీ తీవ్రవాదులు తాజాగా మరొకసారి షిప్పుల మీద దాడులు చేశారు, ఆ ప్రాంతంలోని మౌలిక వస్తువుల మీద దాడులు చేశారు, అక్కడ ఉన్నటువంటి షిప్ యార్డ్ మీద దాడి చేశారు, మొకావో ఓడరేవు మీదన దాడి చేశారు. తద్వారా తమ యాక్టివిటీ ఏది విధ్వంసం, ప్రపంచ నాశనం అన్నటువంటి ఇరాన్ కోరిక ఏదైతే ఉందో అదే కోరికని వీళ్ళు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. 20% రవాణాకి కీలకమైనటువంటి హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే 12% ప్రపంచ రవాణాకి కీలకమైనటువంటి బాబ్-ఎ మందాన్ రూట్లో వీళ్ళ అరాచకాలు సాగుతూ ఉన్నాయి. ప్రపంచం చోద్యం చూస్తున్నటువంటి వేళ విచ్చలవిడిగా బహిరంగంగా రెచ్చిపోతున్న ఉగ్రవాదులు ఇప్పుడు మనం చూస్తున్నాం.